హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31 నుంచి చదువుకుందాం. హెబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 31. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయెను. Right. Today we want to talk about different kinds of faith. రకరకాల విశ్వాసాలు, విశ్వాసంలో రకాలు. మీరు అనొచ్చు, ఏంటి విశ్వాసంలో రకాలు అని. అవును, యేసుక్రీస్తు నుండి ఉండు విశ్వాసమే మూలమైన విశ్వాసం. మరి అందులో రకరకాల విశ్వాసాలు కూడా ఉంటాయి. అవిశ్వాసం కూడా ఉంటుంది, మళ్ళీ అవిశ్వాసాల్లో రకాలు కూడా ఉంటాయి. అవునా? మరి ఈరోజు నేను విశ్వాసంలో రకాల గురించి మాట్లాడుతున్నాను. ఓకే, వాట్ కైండ్స్ ఆఫ్ ఫెయిత్. అయితే ఎక్కడ ఈ విశ్వాసంలో రకాలు ఎక్కడ తేడా చూపిస్తాయి మనం చూద్దాం. అవునా? మార్గం మటుకు ఒకటే. యేసుప్రభు వారు చెప్పారు, నేనే మార్గమును సత్యమును అయ్యున్నాను, నేను వెలుగును. ఐఎమ్ ద ట్రూత్, ద లైట్ అండ్ ద వే. అది మటుకు మారదు. ద వే విల్ నాట్ చేంజ్. అవునా? అది మటుకు మారదు. నువ్వు డైరెక్ట్గా తండ్రి వద్దకు వెళ్తానన్నా పర్మిషన్ లేదు. అవునా? నాకు పరిశుద్ధాత్ముడే కావాలి అన్న పర్మిషన్ లేదు. కుమారుడే ఉన్నాడు, తండ్రి లేడు అనడానికి కూడా లేదు. ముగ్గురు కావాలా, తండ్రి కావాలా, కుమారుడు కావాలా, పరిశుద్ధాత్ముడు కావాలా. అయితే తండ్రి ఏమంటున్నాడు, కుమారుడు ద్వారా తప్పితే నువ్వు వేరే మార్గంలో రావడానికి వీలు లేదు. పరిశుద్ధాత్ముడేమో కుమారుడు గురించే బోధించి, మరి ఆ కుమారుడు చెప్పే విషయాలను మనకు చెప్పి, మరి ఆయన తండ్రిని కుమారుని ద్వారా ఎలా మహిమపరచాలో అనేటువంటిది పరిశుద్ధాత్ముడి పని. ముగ్గురు ఉన్నారని నమ్మాలా. మరి ఆ ముగ్గురులో మార్గాలు కూడా మనం అర్థం చేసుకోవాలా. అయితే దేవుడు ఏ మార్గంలో మీరు వెళ్తున్నా కానీ ఆయన మటుకు ఒకటి కవర్ చేసేసాడు. నీవు ఎలా మరణించినా కానీ, యేసు ప్రభుని నువ్వు నమ్మి మరణించినట్లయితే క్రీస్తునందు మృతులు మొదట లెగిస్తారు. ద డెడ్ ఇన్ క్రైస్ట్ విల్ రైజ్ ఫస్ట్. మరి ఇప్పుడు ఈ విశ్వాసంలో రకాలు ఎక్కడ తేడా వస్తుందంటే ఈ యాత్రలో తేడా వస్తుంది అన్నమాట. ఈ జర్నీ, ఇన్ దిస్ జర్నీ యూ విల్ సీ ద డిఫరెన్సెస్ ఇన్ దిస్ జర్నీ. ఈ యాత్రలోనే అందరూ పరలోకానికి వెళ్ళవచ్చు. యేసు ప్రభు వారిని నమ్మి బలముగా ఉన్న వాళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్తారు. అయితే అనేకులు విశ్వాసాలు ఈ యాత్రలో తేడా వస్తాయి, పునరుద్ధానంలో కూడా తేడా వస్తుంది. ఈ యాత్రలో ఎటువంటి తేడాలు వస్తాయో మనం చూద్దాం. మొదటగా మనం రాహాబు గురించి చూసినట్లయితే, విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. చూడండి, అంటే మనం సాధారణంగా మనము చూసేదే నమ్మడం మనకు అలవాటు. వీ నార్మల్లీ ఫాలో వాట్ వీ సీ. ఈ భూమి మీద ఏంటంటే మెజారిటీని ఫాలో అవుతాం. చూసారా? మెజారిటీ ఎవరికి ఓటేస్తే వాళ్ళని నెగ్గుతారు. అది కరెక్ట్ అవనివ్వండి, రాంగ్ అవనివ్వండి. యూనో, అందరూ ఇది తింటే బలం అంటే అది తింటే బలము. యూనో, సో ద వరల్డ్ గోస్ బై మెజారిటీ. సాధారణంగా మనం చూసేదంతా ఇది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, ఇలా వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. వీ గో బై వాట్ వీ సీ. వీ గో బై వాట్ వీ సీ. మరి ఇక్కడ రాహాబు, మరి అందరూ కూడా అవిధేయతలో ఉన్నారు. అవిధేయత అంటే ఈ దేవుడిని చూస్తున్నారు అందరూ. ఐగుప్తు నుంచి కూడా వింటున్నారు, అయ్యా ఇదిగో ఈ దేవుడు వీళ్ళని ఎలా కాపాడా, ఎర్ర సముద్రంలో వారిని ముంచేశాడా, ఎవరు ఏం చేయలేకపోయారా, ఎడారిలో ఎంతమందిని పోషిస్తున్నాడా. ఇవన్నీ విని కూడా వాళ్ళు ఈ దేవుణ్ణి నమ్మలేదు. రాజు నమ్మలేదు, రాజ్యంలో ఎవరూ నమ్మలేదు. మరి వాళ్ళందరితో వెళ్ళిపోవచ్చు కదా ఈమె. వాళ్ళందరూ నమ్మనప్పుడు నాకెందుకు అనలే. ఈమె నమ్మింది.
ఈమె నమ్మింది కాబట్టి ఏముందంటే నశింపకపోయేను. హల్లెలూయా. అందుకనే విశ్వాస యాత్ర చాలా జాగ్రత్తగా నడవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అనేకమైన అవిశ్వాసులను చూసి, రకరకాల విశ్వాసాలను చూసి నువ్వు అందులోకి వెళ్ళిపోతావు. కానీ అవునా, ఈ దేవుడు నీకేం చెప్తున్నాడు, ఈ దేవుడు నిజంగా ఏముంది అనేటువంటిది నీవు గుర్తించాలంటే నీకు కొంచెము జ్ఞానం ఉండాలా, మనస్సాక్షి ఉండాలా, ప్రేమగల హృదయం ఉండాలా. మరి అందరూ, రాజుగారు కూడా నమ్మలేదు. నాకెందుకు, నేను వేషని, అందరికంట దారుణమైన బతుకున్నది, అవునా అని ఆమె కృంగిపోలే. ఆమె అందరితో పాటు పోకుండా, మరి అక్కడ పండితులు ఉన్నారు, చాలామంది మరి చక్కగా జీవించే వాళ్ళు ఉన్నారు, నీతిమంతులు లాంటి జీవితాలు జీవించే వాళ్ళు ఉన్నారు, పరిశుద్ధత లాంటి జీవితాలు జీవించే వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ ఉంటున్నా మరి రాహాబు వారితో వెళ్ళలేదంట. సాధారణంగా మనము డిప్రెషన్లో ఉంటాం. నాకు సరైన తల్లిదండ్రులు లేరు, నాకు సరైన ఉద్యోగం లేదు, నాకు సరైన ట్రైనింగ్ లేదు, నాకు సరైన ప్రోత్సాహం లేదు అని మనం కృంగిపోయి సాధారణంగా సమాజంలో అందరూ నాకంటే మెరుగు అనుకుంటాం, అందరూ నాకంటే బెటర్, నేనే కొంచెము బలహీనుడను బలహీనురాలని, నీవు వాళ్ళకొచ్చే అవకాశాలు కూడా నాకు లేవనుకుంటావు. కానీ ఈమె అందరికంటే కొంచెము ఇతరులు నిందించేటువంటి స్థాయిలో ఉంటున్న వారికంటే గొప్పోళ్ళు నమ్మేది, ఉన్నతమైన వాళ్ళు నమ్మేది నమ్మకుండా ఈమె కొంచెం హృదయం పెట్టి ఆలోచించి నమ్మి వారెవ్వరితో, మొత్తం పట్టణంలో అందరూ నశించిపోయారంట, రాహాబు తప్పితే. హల్లెలూయా. పక్కనతో చెప్పండి, నీదే రకమైన విశ్వాసం అనండి. యూనో వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యూ హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. మనము అందుకనే దేవుని వాక్యం అనేది చదువు చాలా ముఖ్యమైనది. వినుట కంటే, కరెక్ట్గా వినుట వలన విశ్వాసం కలుగు, నాకు ఇష్టమే వినడము. మీరు అందరూ అంటున్నారు, ఐ అప్రిషియేట్ ఇట్. కానీ మీరు చదువుకోలేదనుకోండి, మీకు చదువు రాదనుకోండి, లేకపోతే పరిశుద్ధాత్ముడన్నా మీకు బోధించాలా, ఈ రెండు ఉంటేనే ఆ బోధకుడు బోధలు మీకు ఆశీర్వాదంగా ఉంటాయి. పక్కన వాళ్ళతో చెప్పండి, బైబిల్ చదవడం నేర్చుకోవాలండి, దేవుడి నుంచి వినడం ప్రాక్టీస్ చేయనండి. ఈ భూమి మీద ఎవరైనా ప్రాక్టీస్ లేకుండా ఏమైనా చేస్తారా? చిన్నప్పటి నుంచి నీకు వంట నేర్పించలేదు, మీ మొగుడు వండి పెట్టమంటే బాబోయ్ జీవితాంతం ఈ తిండి తినాలా అని భయపడిపోతాడు. ప్రాక్టీస్, యూ నీడ్ టు ప్రాక్టీస్. యూనో అమ్మాయి అనగానే నేర్పిస్తారు వంటలు, మరి మొగుడు వండి పెట్టాలి కదా. యూ డోంట్ ప్రాక్టీస్, నువ్వు డాక్టర్ అయిపోయావు. అవునా, డాక్టర్ ఏం లేకుండా ఏం పర్లేదురా, ఒక స్టెథోస్కోప్ పెట్టి క్లినిక్ పెట్టి పంపితే ఏం చేస్తాడు, అది ఎక్కడ పెట్టాలో తెలీదు. ప్రాక్టీస్, ఎవ్రీథింగ్ కమ్స్ బై ప్రాక్టీస్. నీవు ఏదైనా పని చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, ఎవ్రీథింగ్ కమ్స్ బై ప్రాక్టీస్. సరే, డాక్టర్ బాగా చదివి, మెడిసిన్ బాగా చదివి, నేను ఒక ఆపరేషన్ చేయలేదండి, మొట్టమొదటిసారి మీ గుండె మీద చేస్తున్నాను, ఏమన్నా చేయించుకుంటారా? ఒక్కడ చేయించుకోడు. వద్దండి, ఎలాగైనా ఒక నెల రోజుల్లో సంవత్సరం బతుకుతాను, కానీ మీరు ఆపరేషన్ చేస్తే టేబుల్ మీద చచ్చిపోతానండి, నాకు వద్దంటారు. ఆయన ఎన్నో చేశానమ్మా, నేను ఒక 1000 చేశాను, ఒక 100 చేశాను, 95 సక్సెస్ అయ్యాయంటే నువ్వేం చేస్తావు? ఆయనతోనే చేయించుకుంటావు. 5% రిస్క్. ప్రాక్టీస్. ఇఫ్ యూ డోంట్ ప్రాక్టీస్ రీడింగ్ బైబుల్, అలాగని వినడం కూడా మానకూడదు, వినాలా. బైబిల్ చదివేవాళ్ళు కూడా పరిశుద్ధాత్ముడు ద్వారా చదవడం అలవాటు చేసుకోవాలి. అవునా, ఈ 2 అలవాట్లు ఉంటేనే, పౌలు భక్తుడు ఒకటి అంటాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత భయంకరమైన తోడేళ్ళు వచ్చి సంఘాన్ని నాశనం చేసేస్తాయి. అందుకనే అపోస్తుల కాలము తర్వాత మీరు చూస్తే 1800-1900 సంవత్సరాలు, 1900 సంవత్సరాల పాటు అపోస్తులు లేరు. దేర్ వర్ నో అపోస్టల్స్. వరాలు లేవు, ప్రవచనాలు లేవు. ఏమైపోయింది ఆ తరము? గమనించారా? 12 మంది వెళ్ళి 70 మందిని చేశారంట, 70 మంది 500 మందిని చేశారంట, కొన్ని వేల మంది అపోస్తులు ఈ వాక్యాన్ని బోధిస్తూ చేస్తున్నావు. ఏమైపోయారు? అయిపోయింది, ఫినిష్. లేదు, తర్వాత ఎవరు లేరు. 1900 సంవత్సరాలు
అపోస్తులు లేరు. బైబిల్ ఎవరికి క్లియర్గా తెలియదు. సో బైబిల్ రీడింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డెవలపింగ్ రిలేషన్షిప్ విత్ ద హోలీ గోస్ట్. అందరూ చెప్పండి, పరిశుద్ధాత్ముడా నాతో మాట్లాడు. వాయిస్ ద్వారా మాట్లాడకపోవచ్చు. ఒక్కొక్కసారి ఎలా మాట్లాడతాడో తెలుసా? వాక్యము ద్వారా హృదయంలోంచి మాట్లాడు. ఒక్కొక్కసారి లోపల అంతరంగంలోంచి మాట్లాడతాడు. అది నీకు తెలుస్తుంది. అవును, నీకు చెప్తాడు, ఈ పెళ్ళి వద్దు, ఈ పెళ్ళి చేసుకో, ఈ ఇంటికి వెళ్ళు, అవునా, ఈ ఇల్లు కొనక, ఈ స్థలము కాంట్రవర్సీ, ఈ వ్యాపారము చేయక, ఈ వ్యాపారము చేయి, ఇది జాగ్రత్త. ఇవన్నీ కూడా ద హోలీ స్పిరిట్ విల్ టెల్ యూ. ఒకవేళ చెప్పకపోయినా నువ్వు ప్రార్థించే అలవాటు ఉందనుకో, ప్రభువా నాకు ఇలా జరగకూడదు, నాకు నీ చిత్త ప్రకారమే చేయను ప్రార్థిస్తే వాడు రాడు. డెవలప్ దిస్ హ్యాబిట్. రాహాబు మరి లోకమంతా ఒకేవైపు పోతున్నా ఈ మొక్కతి నమ్మిందంట. ఎందుకు చూడండి, ద హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్, నువ్వు ఒక్కడే ఉన్నావు, ప్రపంచమంతా ఒకే వెళ్ళిపోతుంది, నువ్వు ఒక్కడు ఒక రూట్లో వెళ్ళగలవా? రాజ్యమంతా ఒకటి నమ్ముతున్నా ఈ మొక్కతి నమ్మిందంట. ఏంటి? ఈ దేవుడు గొప్పోడని నమ్మి వారితో నశించిపోకుండా జీవించిందంట. హెబ్రూస్ 11:31. విశ్వాసమును బట్టి రాహాబు వేశ్య వేగుల వారిని సమాధానముగా చేర్చుకున్నందున అవిధేయులతో పాటు నశింపకపోయాను. షీ డిడ్ంట్ గెట్ డిస్ట్రాయ్డ్. ఆమె నశించిపోలేదంట. రాజు విశ్వాసము, లోకం విశ్వాసం అంతా వేరు. ఆ మొక్కతి దేవుణ్ణి నమ్మి, అవునా, నశించిపోకుండా ఉంది. హల్లెలూయా. సో పక్కన చెప్పండి, లోకముతో పోక నీ పరిశుద్ధాత్మ చెప్పే దాన్ని బట్టి వెళ్ళు అని చెప్పండి. డోంట్ గో విత్ ద వరల్డ్. డోంట్ గో విత్ ద వరల్డ్. గో విత్ వాట్ ద స్పిరిట్ సేస్ టు. అందరికీ ఒక పర్సనల్ స్పిరిట్ ఉన్నాడు అనమాట. ఒక్కొక్కసారి మన బలహీనతలను బట్టి వాక్యాన్ని మన స్టాండర్డ్ తీసుకురాకూడదు. మనకు రోగం ఉందని దేవుడు ముళ్ళు పెడతాడు, అందరికీ పెడతాడు అనకూడదు. నో, స్టాండర్డ్ ఈజ్ స్టాండర్డ్. వాక్యము వాక్యమే, అవునా. నీలో నెరవేరకపోయినా ఆ వాక్యాన్ని బోధించాలి. సమ్ టైమ్స్ యూ ప్రీచ్ వాట్ యు గెట్. హల్లెలూయా. యూనో. ఓకే, ఇంకొక నెక్స్ట్ వర్స్లోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:32. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు అను వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము చాలదు. అవును, వీళ్ళందరూ ఏం చేశారంట? విశ్వాసము ద్వారా విడుదల పొందారంట. ఉదాహరణకి చూద్దాం. గిడియోను నమ్మలే, కానీ దేవునితో సంబంధం కలిగి, ప్రభువా ఇంకొంచెం విశ్వాసం కావాలా, ఇంకొంచెం విశ్వాసం కావాలని దేవుణ్ణి శోధించాడు. మనం ఏమంటాం? కొత్త నిబంధనలో చూసి వ్యభిచారులైన చెడ్డతరాన్ని అడుగుతున్నారు, సూచనక్రియ అంటాం. లేదు, గిద్యోను చాలా సూచక్రియలు అడిగాడు. దేవుడు అన్నీ చూపించి గిద్యోను విశ్వాసాన్ని పెంచి, గిద్యోను ద్వారా ఏం చేశాడో తెలుసా? ఇజ్రాయేలుకి విడుదలనిచ్చాడు. హల్లెలూయా. వన్ ఫెయిత్ మ్యాన్. అంటే నీకు ఏదైనా ఒకటి నమ్మాలని ఉందా, దేవుడు నీకు విశ్వాసం ఇస్తాడు. గాడ్ విల్ గివ్ యూ ఫెయిత్ టు బిలీవ్ దోస్ థింగ్స్ అండ్ బ్లెస్ యూ. రైట్. గిద్యోను తర్వాత బారాకు బారాక్ని ఎవరు పంపిస్తారు? ఎస్, దెబోరా. అతను అంటాడు, నువ్వు వస్తే కానీ నేను వెళ్ళను అంటాడు. వెళ్తాడు, వెళ్ళి ఆ దేశాన్ని కాపాడుతాడు. హల్లెలూయా. నీ ఒక్కడికి విశ్వాసం ఉంటే, అవునా, లోకంతో పాటు నశించక నీవు కాపాడబడమే కాదు, నీ దేశాన్ని కాపాడుతావంట. హల్లెలూయా. అందుకే ఒక్కొక్కసారి డోంట్ థింక్ ఎట్ అ లోవర్ లెవెల్. వీళ్ళందరికీ ఎలా ఉందో నాకు ఇలా జరుగుతుంది. లేదు, నేను పైకి వచ్చి వాళ్ళని పైకి తీసుకొస్తా. హల్లెలూయా. డూ యూ నో దిస్ ఫెయిత్, దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్. అందుకే నేను ఈరోజు విశ్వాసం రకాల గురించి చెప్తున్నాను. కైండ్ ఆఫ్ ఫెయిత్, దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్. అందరికీ రోగాలు వచ్చాయి, నాకు వచ్చేసి చచ్చిపోతా. లేదు, నేను బయటకు వచ్చి వాళ్ళందరినీ బయటికి తీసుకొస్తా. హల్లెలూయా. దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్. పక్కన వాళ్ళు చెప్పండి, ఈ రకమైన విశ్వాసం అనండి. దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్, దిస్ ఇస్ దేర్ ఇన్ ద బైబల్. దిస్ దేర్ ఇన్ ద. అందుకనే ఎన్ని బోధలు వింటానో నువ్వు చదువుకోవాలా. యూ షుడ్ రీడ్ యువర్ బైబల్. బారాకు. దాని తర్వాత చూస్తే శాంసన్. ఒక్కడు 1000 మందిని కొట్టడం చూసారు ఎక్కడైనా? దేంతోటి? గాడిద దవడ ఎముకతోటి అంట. డిడ్ యూ సీ దాట్? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హెస్ మూవ్డ్ హిమ్. అవునా? అటువంటి బలశాలి బైబిల్లో మనం ఎక్కడ చూడలే. బిఫోర్ జీసస్ ఈజ్ ఎ మైటీ ప్రాఫెట్. నీవు దేన్ని నమ్ముతావో చూడండి. నువ్వు విడిపింపబడి
అతను ఫిలిస్తీన్ల నుంచి ఇజ్రాయెల్ని విడిపించాడు అనమాట. సో వాట్ యు బిలీవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. పక్కన వచ్చి చెప్పండి, నీవు నమ్మేది చాలా చాలా ఉపయోగపడుతుందని చెప్పండి. ఎస్, అందుకనే లోకంతో పోవాల్సిన అవసరం లేదు. డోంట్ గో విత్ ద వరల్డ్. డోంట్ గో విత్ ద వరల్డ్. టేక్ సంథింగ్, బిలీవ్ ఇట్, అండ్ యూ విల్ సీ మిరకల్స్ ఇన్ యువర్ లైఫ్. తర్వాత చూస్తే జెఫ్తా ఎవరో తెలుసా? జెఫ్తా కూడా అవునా వేషకుమారుడు. ఇజ్రాయెల్ నుంచి అతను బయటికి గెంటేస్తారు. కానీ అతని మీదకి యుద్ధాలు వచ్చినప్పుడు ఏం చేస్తాడంటే అతను లేచి మళ్ళీ ఆ ఊరుని విడిపిస్తాడు. ఆయన ఇజ్రాయెల్ దేశాన్ని విడిపిస్తాడు జెఫ్తా. వన్ మ్యాన్స్ ఫెయిత్. అందుకనే లోకంతో పోవద్దు. డోంట్ గో విత్ ద వరల్డ్. హోల్డ్ ఆన్ టు వాట్ యు బిలీవ్ ఇన్ ద వరల్డ్. ఒక్కొక్కసారి కొన్నిసార్లు సమ్ సిచ్యువేషన్స్ విల్ బీ టఫ్ టు యూ. ఎందుకంటే ఆ సిచ్యువేషన్లు కష్టంగా ఉంటాయి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పడని చెప్పడం కోసం దేవుడు అప్పుడప్పుడు నిన్ను కొన్ని పరిస్థితుల్లో పెడతాడు. హల్లెలూయా. యువర్ సిచ్యువేషన్స్ విల్ ట్రై యూ. దీస్ ఆర్ ఆల్ సింగిల్ హ్యాండెడ్లీ. ఇక్కడ వీళ్ళందరూ ఏంటి, లోకమంతా ఒకటి నమ్మితే వీళ్ళొక్కట్లో ఒకటి నమ్మి వీళ్ళు విడిపింపబడి లోకాన్ని విడిపించారు. అందుకే లోకంతో వెళ్ళొద్దు. డోంట్ గో విత్ ద వరల్డ్, యు విల్ బి డిసీవ్డ్. డోంట్ గో విత్ ద వరల్డ్. బైబిల్లో అందరికీ విశ్వాసం లేదు. ఆల్ మే నాట్ హ్యావ్ ఫెయిత్, ఆల్ మే నాట్ హ్యావ్ విజ్డమ్. తర్వాత చదవమ్మా 33. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి. చూడండి, విశ్వాసము ద్వారా రాజ్యములను. అయ్య బాబోయ్, మేమేమో 10,000 మంది, వాళ్ళేమో 1,00,000 మంది. ఎలాగా ఓడిపోతారా? ఎవరైనా యుద్ధానికి వెళ్తారా? సరెండర్ అయిపోయి కాంప్రమైజ్ అయిపోతారు. కానీ వీళ్ళు విశ్వాసంతో వెళ్ళి ఈ 10,000 మందిలో ఒక్కడి చావకుండా 1,00,000 మందిని తరిమి కొట్టారంట. హల్లెలూయా. ఆ 1,00,000 మందిలో 50,000 మందిని హతమార్చగా 50,000 మంది పారిపోయారంట. ఫెయిత్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఫెయిత్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. అందుకనే విశ్వాస వాక్యము చాలా ముఖ్యమైనదంట. ఈ లోకములో అపవాది ఎప్పుడు కూడా హీఈస్ ఎ లయర్. హీ వాంట్ టు పుట్ యూ ఇన్ ఫియర్ అండ్ ట్రబుల్ యూ. విశ్వాసం నీ దగ్గర కొద్దిగా ఉందా, ఆ కొద్ది దాంతో నువ్వు నెగ్గుతావు. అవునా? కొంతమంది, సమ్ పీపుల్ సెడ్ దట్ if you add anything to Jesus, it comes to nothing more. If you take away anything from Jesus, it comes to nothing less. అందుకే అంటారు, యేసు నాకు చాలును. You have Jesus, you have everything. నీకేమీ లేదు, I have nothing అంటావా? నథింగ్ బ్రదర్, వాళ్ళకి కొంచెమైనా ఉంది. God can create something out of nothing. Hallelujah. If you have Jesus, నీకేమీ లేదా, ఆ శూన్యములోంచి సృష్టిస్తాడు ఆయన. Hallelujah. He can create something out of nothing. So if you have Jesus, you have something. You have the ultimate stuff to do anything. అందరూ చెప్పండి, యేసు నాకు చాలు అనండి. Yes. Jesus is enough. వారి విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారంట. ఎందుకని రాస్తున్నాడు? అందరూ ఓడిపోయారు, అందరూ భయపడిపోతారు. గిద్యోను ఎంతమందితో జయించాడో తెలుసా? గిద్యోను ఎంతమందిని తీసుకెళ్ళి లక్షల సైన్యాన్ని జయించాడో తెలుసా? 300 మంది, 300 people. 300 people. ముందు అసలు గిద్యోను మొత్తం అందరు వేసుకెళ్ళా, నేను వెళ్ళనన్నాడు. అలాంటిది ఆ అద్భుతాలు, దేవునితో సమాధానం కలిగి, అవునా, దేవునితో సంబంధం కలిగి, విశ్వాసంలో పెరిగి, దేవుని మాటకు లోబడి 300 మందితో వెలిగా. 300 మంది కూడా ఏం చేస్తారో తెలుసా? కర్ర పట్టుకొని కొండలు పగలగొట్టారు. ఏం పగలగొట్టారు? కొండలు పగలగొడితే దేవుడు వాళ్ళకి పెద్ద శబ్దాలు వినపడిపోయి పారిపోయారు అంటాడు. గాడ్ డస్ దాట్. చూద్దాం తర్వాత. త్రూ ఫెయిత్ సబ్జ్యూడ్ కింగ్డమ్స్. విశ్వాసం రాజ్యములు జయించిరి, నీతి కార్యములను జయించిరి. బ్రదర్, ఈ రోజుల్లో న్యాయంగా ఉంటే బతకనివ్వరు బ్రదరు, అన్యాయంగానే ఉండాలా. అందుకనే అందరితో పాటు వెళ్ళిపోతున్నాం. మేము కూడా ఆ రూట్లో పోవాలి బ్రదర్. లోకమంతా అలా పోయితే నీవు వాడికంటే నీతిగా ఎక్కువ సంపాదించవచ్చు. హల్లెలూయా. వాడు అబద్ధాలు, మోసాలు, రకరకాల పనులు చేసి వాడు 10 లక్షలు సంపాదిస్తే నీవు నీతిగా 10,000 కోట్లు సంపాదించవచ్చు. హల్లెలూయా. వాడి 10 లక్షలు పోతుంది, నీ 10,000 కోట్లు పెరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. లెర్న్ దిస్. డోంట్ గో విత్ ద వరల్డ్. డోంట్ గో విత్ ద వరల్డ్. డోంట్ గో విత్ ద వరల్డ్. నువ్వు అనుకోవచ్చేమో, లేదు ఇది నడవదండి. నో,
ఎప్పుడైతే నీవు నీతి కార్యం చేస్తావో గాడ్ టేక్స్ ఓవర్ రైచియస్నెస్. గాడ్ టేక్స్ ఓవర్ దట్ వర్క్. ఇట్ కమ్స్ అండర్ గాడ్. నువ్వు ఒక నీతి కార్యం చదవాలనుకుంటే ఇట్ కమ్స్ అండర్ ద ఎజెండా ఆఫ్ గాడ్. ఆయన రాజ్యము యొక్క అభివృద్ధికి పరిమితి ఇంకా దిస్ నో కింగ్డమ్. యూ ట్యాప్ ఇన్ టు హిజ్ అనాయింటింగ్, ఇన్ టు హిజ్ ప్రాస్పరిటీ. రైచియస్నెస్. పక్కన చెప్పండి, నీతి ఇచ్చేటంత డబ్బు ఇంకేది ఇవ్వదని చెప్పండి. రైచియస్నెస్ గివ్స్ యూ మోర్ మనీ దాన్ ఈవిల్. అందరూ అంటారు ఇదంతా లోకం ఆడిన అబద్ధం అనమాట. దిస్ ద లై ఆఫ్ ద వరల్డ్. అదొక అబద్ధాన్ని సృష్టిస్తాడు అనమాట సైతాన్. అదొక అబద్ధాన్ని సృష్టిస్తాడు. హీ క్రియేట్స్ ఎ లై అండ్ స్ప్రెడ్స్ ఎ లై. ఇలా చేస్తే కానీ ఏం చేస్తావు? దొరికిపోతావు. వస్తాయి స్టార్టింగ్లో నీకు డబ్బులు వస్తాయి, కానీ తర్వాత నువ్వు దొరికిపోతావు. యుల్ బి కాట్ ఇన్ ద ట్రాప్. యుల్ బి కాట్ ఇన్ ద ట్రాప్. పక్కనతో చెప్పండి, నీతిలో ఉన్నంత డబ్బులు ఇంకెందులో లేవని చెప్పండి. యూ హ్యావ్ మోర్ మనీ ఇన్ రైచియస్నెస్ దాన్ ఇన్ ద లై. మోసాల్లో ఉన్నాయా? నీతిలో ఉన్నాయా? రైచియస్నెస్. కొంతమంది చెప్తారు నీతిమంతుకు కలిగిన కొద్దిదైనా అది చాలు అంటే కొంచెమే ఉంటుందా? నో. నీతిమంతుకు కలిగిన కొద్దిదైనా దేవుడు దాన్ని 1000 రెట్లు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్? పక్కనతో చెప్పండి, ఏ రకమైన విశ్వాసం నీది అనండి. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్? టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఎ కైండ్ ఆఫ్ ఫెయిత్. 33 వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి. హల్లెలూయా. వాగ్దానములను, బైబిల్లో అనేక వాగ్దానాలు ఉన్నాయి. కొంతమందికి జరుగుతాయి, కొంతమందికి జరగవు. మనకు జరగవండి. ఇదివరకు నెరవేరింది, అవునా? ఆ ప్రార్థనా పరుడికి నెరవేరలేదు, నీకు నెరవేరుతుందా? నీకు నెరవేరదు. అప్పుడప్పుడు నువ్వు విశ్వాసాలను చూసి, క్రైస్తవులు ఎక్కడ బోల్తా కొట్టారంటే విశ్వాసుల్ని, విశ్వాస నాయకుల్ని చూసి బోల్తా కొట్టారు. క్రిస్టియన్స్ వేర్ డిసీవ్డ్ బై సీయింగ్ ఫెయిత్ పీపుల్ అండ్ ఫెయిత్ లీడర్స్. నువ్వు అనుకుంటావేమో వాళ్ళు నమ్మేది వేరని. ఏమో ఒక్కొక్కసారి వాళ్ళు నమ్మేది నీకంట లోతుగా నమ్మొచ్చేమో, లేకపోతే వాళ్ళు ఆ విషయము నమ్మకపోవచ్చేమో. అందుకే బైబిల్ షుడ్ బి యువర్ బేస్. బైబిల్ షుడ్ బి యువర్ బేస్. బైబిలే నువ్వు నమ్మాల. ఏమో అతను నమ్మింది కరెక్ట్, అతనిలో ఎందుకు నెరవేరలేదు? అతని వాగ్దానాన్ని బోధించాడు కానీ అతని జీవితంలో ఎందుకు నెరవేరలేదు? ఏమో అతను ఎక్కడ పడిపోయాడు, అతను ఎక్కడ విశ్వాసంలోకి వెళ్ళిపోయాడు, అతను ఎక్కడ అపవాది లాగేశాడు, అందుకే నెరవేరలేదేమో. అందుకని నీ దాంట్లో నెరవేరలేదు అనుకోవచ్చు. ఈరోజు ఎవరెవరైతే వాగ్దానాలు ఉన్నాయో ఈ భూమి మీద ఎవరికి నెరవేరపోయినా నీకు నెరవేరుతుంది. దట్స్ ద ఫెయిత్. పక్కన వాళ్ళు చెప్పండి, దేవుడు నీకు ఇచ్చే వాగ్దానాలు భూమి మీద ఎవరికి నెరవేరకపోయినా నీకు నెరవేరుతాయని చెప్పండి. You need to have this kind of faith. ఈ రకమైన విశ్వాసం. This kind of faith is important. This kind of faith. The kind of faith. విశ్వాసం అందరికీ ఉంటుంది. ఈ రకమైన విశ్వాసాన్ని దేవుడు బుక్లో రాసి మరి చెప్తున్నాడు. This kind of faith. What you believe. Not with the world. వాగ్దానములను పొందిరంట. ఇది నెరవేరుతుందండి, ఇది నెరవేరదు, ఇది జరగదండి, ఇది ఇక్కడ జరగదు, అక్కడ జరగదు. నో, ఫెయిత్ మేక్స్ ద డిఫరెన్స్. ఎప్పుడు చెప్తా ఉంటాం, ద డిఫరెన్స్ బిట్వీన్ టుడే అండ్ టుమారో ఈజ్ యువర్ ఫెయిత్. దేవుని పట్టుకోవాలి. ప్రభువా, ఎవరిలో నెరవేరకపోయినా ఈ వాగ్దానము నాలో నెరవేర్చు. ఎవరిలోనే నెరవేరలేదు. సాధారణంగా ఇక్కడ ఎవరైనా చెప్పారనుకోండి సాక్ష్యము, క్యాన్సర్ పోయిందంటే విశ్వాసం వస్తుంది. క్యాన్సర్ పిల్లలు లేని పిల్లలు పుట్టారంటే పిల్లలు లేని పుట్టారు వస్తారు. ఆ సాక్ష్యాలు లేవనుకోండి విశ్వాసాలు రావు. ఎవరికి విశ్వాసం రాదు. అవునా? కొంతమంది వచ్చారు, నేను వెళ్ళి 3 వీక్స్లో బ్లెస్ అయిపోయాను. కొంతమంది అంటారు 3 వారాలు 3 సంవత్సరాల నుంచి వెళ్తాను, నేనే బ్లెస్ అవ్వలేదు, ఇంకేముంటుంది నాకు ఆశీర్వాదం. సమ్ పీపుల్ డోంట్. అందుకనే దేవుడి నుంచి విను. దేవుడు నేనేమై ఉన్నానంటే అదే అయ్యాను. పక్కన చెప్పండి, దేవుడు నువ్వేమై ఉన్నావంటే అదే అయ్యి ఉన్నావని చెప్పండి. యూ డోంట్ చేంజ్ బై వాట్ పీపుల్ సే. నీ ఉద్యోగం పీకి పడేస్తా, నీ పిల్లల పైకి రాకుండా చూస్తా, వినాశనం అయిపోతా. దేవుడు ఏం చెప్పాడు? నేను నిన్ను ఆశీర్వదిస్తా. హల్లెలూయా. ఈ లోకంలో ఎవడో చేయలేడు. నో వన్ కెన్ కర్స్ వాట్ గాడ్ హస్ బ్లెస్డ్. అది భయం వేస్తుంది నీకు ఒక్కొక్కసారి. అందుకనే ప్రవచనాల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.
దేవుడు వాడే అన్నిటిని సైతాన్ని బహుగా వాడుకుంటాడు. అందుకనే ఎవరైనా ప్రొఫెసీ చెప్తే నీకు కూడా కన్ఫర్మేషన్ కావాలా, అతనితో మాట్లాడే దేవుడు నీతో కూడా మాట్లాడాలా. గెట్ కన్ఫర్మ్. ఐ లెర్న్డ్ ఫ్రమ్ మై ఎక్స్పీరియన్స్. అందుకే పౌలు అంటాడు, నేను పిల్లవాళ్ళమని ఉన్నప్పుడు పిల్లవాళ్ళమన్నాను, పెద్దవాడిని అయినప్పుడు ఐఎమ్ గ్రోయింగ్. పక్కన చెప్పు, పిల్లవాడిని శాస్త్రం నుంచి పెరుగు అని చెప్పండి. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ డిపెండింగ్ మోర్ ఆన్ గాడ్. గాడ్ టాక్ టు మీ. లిసన్, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఎందుకు ఎన్ని చెప్తున్నానంటే, నాకు ఇది జరగదు అని కాదు, నువ్వు ప్రాక్టీస్ చేసి చూడు, అది నీకు వస్తుంది. హల్లెలూయా. యు ప్రాక్టీస్ ఇట్, ఇట్ విల్ కమ్ టు యు. ఈరోజు అందరితో దేవుడు పర్సనల్ సంబంధం కలిగి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. God will have a personal relationship with you. That's what I'm telling. Have a relationship with God. సాధారణంగా బైబిల్ చదివే వాళ్ళతో ఎక్కువ మాట్లాడతాడు దేవుడు. రీడ్ ద బైబిల్. అందుకనే నీకు దేవునితో సంబంధం లేదనుకోండి, లోకమంతతో పాటు నువ్వు వెళ్ళిపోయి భయపడిపోతావు నువ్వు. ఇఫ్ యు నో గాడ్, యూ విల్ బి కమ్ అవుట్ ఆఫ్ ఇట్. మనం ఏమైంటో ఉండాలంటే, నేను బయటకు వచ్చి అందరినీ బయటికి తీసుకొస్తా. ఐ విల్ కమ్ అవుట్ అండ్ బ్రింగ్ ఎవ్రీ వన్ అవుట్. టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ దీస్ ఏరియాస్. లెర్న్. ఒకటి ఏంటంటే, ఇఫ్ యూ స్టాప్ లెర్నింగ్, ప్రైడ్ పీపుల్ నెవర్ లెర్న్. వెన్ యూ హ్యావ్ ప్రైడ్, యూ స్టాప్ లెర్నింగ్. షుడ్ కీప్ లెర్నింగ్. కీప్ హంబ్లింగ్ యువర్ సెల్ఫ్, విచ్ ఈస్ ద కీ. చూడండి, సింహముల నోళ్లను మూసిరి. అమ్మో, ఈ సమస్య నన్ను తినేస్తుంది, ఈ అప్పు నన్ను మింగేస్తుంది, ఈ రోగం నన్ను మింగేస్తుంది, అందరినీ చంపేసింది సింహము, కానీ నేను దాన్ని నోరు మోస్తాను. ఫెయిత్. యు ఆర్ డిఫరెంట్. ఈరోజు అందరూ కూడా ప్రపంచంలో ఎవరూ చేయని అద్భుతాలు, ఆశీర్వాదాలు స్పెషల్గా ఒక్కొక్కరు చేస్తారు. హల్లెలూయా. నాట్ ద సేమ్. ఈచ్ వన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ అనాయింటింగ్. హల్లెలూయా. మన దేవుడు సృష్టికర్త. God can bless you. No matter what the world does, you will do special. Hear from God. ఎందుకు ఈ వాక్యం చెప్తున్నాను? వీళ్ళందరి గురించి ఎందుకు రాశాడు? దీస్ లోకంతో పోలే. God said, read this. Lord, I preach it. Read it. They didn't go with the world. రాజ్యమంతా ఒక రకంగా పోతుంది. రాహాబు ఒక్కటి నమ్మి నశించిపోలేదంట. They didn't go with the world. They heard what God said. ఇంకా దేవుణ్ణి అడిగి పొందుకొని they said that. They believed. They stopped the mouths of lions. ముందు భయం వేస్తుంది, చచ్చిపోతావేమనుకుంటావు. కరెక్టే, భయం సహజము, ఏడ్పు సహజము, అవునా? కానీ నీకు ఇంకా నువ్వు ఈ వాక్యం అంతా విన్నావు కదా, ఈ మెసేజ్లన్నీ విన్నావు, నువ్వు ప్రార్థించుకున్నావు, బైబిల్ చదువుకున్నావు. 3వ రోజు 4వ రోజు పరిశుద్ధుడు మాట్లాడతాడు. లే బిడ్డ లే. అప్పుడు లెగిస్తావు అనమాట. లెగిసి నన్ను ఇలాగ అంటావా, నాది ఇలా యుద్ధమా, నేను చచ్చిపోతానా అని చెప్పి యుద్ధం చేసి ప్రార్థించి దాన్ని నోరు మూసి బయటకు వస్తావు. హల్లెలూయా. ఇప్పుడు దాకా దేనికి భయపడుతున్నావో దాన్ని నీవు జయించబోతున్నావు ఈ రోజు నుంచి. హల్లెలూయా. పక్కన చెప్పండి, ఇప్పుడు దాకా నువ్వు భయపడేదాన్ని నీవు జయించబోతున్నావు అన్నాడు. దరిద్రానికి భయపడుతున్నావా, రోగానికి భయపడుతున్నావా, అప్పులకు భయపడుతున్నావా, కష్టాలకు భయపడుతున్నావా, అవునా? రకరకాల విషయాలకు భయపడుతున్నావా, శత్రువులకు భయపడుతున్నావా? ఫెయిత్ స్టాప్స్. సింహం కనపడ్డదని, ఎదురుకున్న సింహం కనపడ్డదని ఏమనుకుంటావు? అయిపోయింది నా పని అనుకుంటావు. నో. సంసోన్ ఏం చేశాడంటే తెలుసా? మళ్ళీ ఇందులో కూడా రకాలు ఉన్నాయండి. కొంతమంది నోరు మూసారంట, సంసోను చీల్చేశాడంట. హల్లెలూయా. మళ్ళీ ఏంటో తెలుసా? చీల్చేసిన తర్వాత ఎనర్జీ వాడాడు కదా, ఎనర్జీ కూడా వేస్ట్ అవ్వకుండా మళ్ళీ వస్తున్నప్పుడు అందులో ఏముందో తెలుసా? తేనె. హల్లెలూయా. ఆ తేనె తినుకుంటా పోయాడంట. హల్లెలూయా. దావీదేమో దాన్ని గడ్డాన్ని పట్టుకొని కొడితే పడిపోయిందంట. హి స్మోట్ ద లయన్ దిస్ బియర్డ్. ఒకళ్ళేమో నోరు ఆపేశారు, ఒకళ్ళు దాన్ని కొట్టేశారు, ఒకళ్ళు చీల్చేశారు. ఇక్కడ అనేక మంది శత్రువులు నోరు లాపుతున్నారు, శత్రువుని కింద పడేయబోతున్నారు, కొంతమంది చీల్చబోతున్నారు. హల్లెలూయా. ఐఎమ్ టెల్లింగ్ యూ, యూ క్యాన్ డూ ఇట్. ఈ సింహం అందరినీ చంపేసిందండి. లోకం అందరు ఇప్పుడు దాకా ఎవడు దాన్ని ఏం చేయలేకపోయాడండి. నాకు విశ్వాసం ఉంది. పక్కన చెప్పండి, నాకైతే విశ్వాసం ఉంది అనండి. ఇప్పుడు దాకా నేను భరించాను ఈ రోగాన్ని, ఈరోజు ఈ రోగం వెనక్కి వెళ్ళిపోతుంది. హల్లెలూయా. తాత ముత్తాతల నుంచి ఉందండి. రైట్. జగత్ పునాది వేయక మునిపే వధింపబడిన గొర్రెపిల్ల. హల్లెలూయా. ఆదాము నుంచి ఉన్నా నాకు నో ప్రాబ్లం. హల్లెలూయా. వీళ్ళందరూ చేతపడి చేశారండి. చేయని.
దురాత్మలన్నీ కలిపినా, అవునా, యేసుప్రభు వారు ఏమంటారో తెలుసా? నేను దేవుని వ్రేలితో వెలగొడుతున్నానంట దయ్యాల్ని. హల్లెలూయా. అన్నిటికంటే అత్యధిక భూమి మీద, అవునా, దుష్టుడైనటువంటి సాతానుడికి ఏం చాలంట? దేవుని వ్రేలి చాలంట. కానీ ఆ దేవుడే తన సంపూర్ణ ఆత్మ నీలో పెట్టినప్పుడు ఇప్పుడు దాకా పనిచేసిన చేత బదులు ఈ రోజు నుంచి పని చేయడం మానేస్తాయి. హల్లెలూయా. విచ్ క్రాఫ్ట్ విల్ స్టాప్ వర్కింగ్. ఫెయిత్, దిస్ కైండ్ ఆఫ్ ఫెయిత్, అందుకు ఆలోచించాలన్నమాట. అందరితో పాటు పోకూడదు. చూడండి, విల్ ఎంటర్ ఇంటూ ఎ న్యూ రెల్మ్. 34 అగ్ని బలమును చల్లార్చిరి. అగ్ని బాణములను చల్లార్చిరి. చూడండి, బాణాలు కాదంట, అగ్ని బాణాలంట. అవి స్పీడ్గా వచ్చేస్తాయి, చల్లార్చడం కుదరదు. వెరీ ఫాస్ట్ అండ్ దే విల్ బర్న్ యూ. కానీ విశ్వాసము వాటిని చల్లారుస్తుందంట. హల్లెలూయా. ఫెయిత్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ద కైండ్ ఆఫ్ ఫెయిత్ విల్ కమ్ త్రూ దిస్. ఇప్పుడు దాకా రాసుకోండి. ఏదైతే నా జీవితంలో కాంప్రమైజ్ అయిపోయాను, ఎక్కడెక్కడ కాంప్రమైజ్ అయిపోయాను నేను? 20,000 జీతంలో ఫిక్స్ అయిపోయాను నేను, ఈ రోగంతో ఫిక్స్ అయిపోయాను, నా భర్త దురలవాట్లతో మానట్లేదు, నా పిల్లోడు ఇక్కడ ఇరుక్కుపోయాడు, నా కూతురికి సమస్య, నా తండ్రికి సమస్య, నా 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 స్థలం కోర్టు కేసులో ఇరుక్కుపోయింది, నేను పోలీస్ కేసులో నా ప్రమోషన్ ఆగిపోయింది, అవునా, నేను ఈ నిందలో ఇరుక్కుపోయాను, నేను పొరపాటు చేసి రోగంలో ఇరుక్కుపోయాను, ఇంకా జీవితాంతం వింతే అనుకుంటున్నావు. ఈరోజు రాసుకో, అవన్నీ రాసుకొని వాటిని నేను జయించబోతున్నాను. ఈ లోకములో ఎవ్వరు జయించకపోయినా, ఈ రోగం వచ్చిన పేషెంట్లు అందరూ చనిపోయినా నేను బయటకు వస్తున్నాను. ఈరోజు ఏంటో తెలుసా? హెబ్రూలు 11వ అధ్యాయం బాగా ఎక్స్పాండ్ అవ్వబోతుంది. ఇంకొక 50,000 పేర్లు ఎక్కబోతున్నాయి అందులో. హల్లెలూయా. పక్కన చెప్పండి, హెబ్రూలు 11లో నీ పేరు ఎక్కబోతుందని చెప్పండి. ఎంతమందికి ఎక్కాలని ఉంది అందులో? హల్లెలూయా. నీకు ఎక్కాలని ఉంటే చాలు, దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడంట. యు వాంట్ టు ఎంటర్ ఇంటూ దట్ బుక్. ఎందుకంటే ఇప్పుడు దాకా ఎక్కడెక్కడ ఆగిపోయావో, ఎన్ని సింహాలను, కొంతమంది కాకపోతే రకరకాల, మళ్ళీ అందులో కొంతమంది చేల్స్తారు, కొంతమంది పడేస్తారు, కొంతమంది దాన్ని నోరును మూసేస్తారు. యూ క్యాన్ చేంజ్ ఇట్. ఇట్ డిపెండ్ ఆన్ హౌ యూ థింక్. అవునా? నీ దేవుడు ఏం చేస్తాడనే దాన్ని బట్టి ఇప్పుడు దాకా భయపడే సింహాలకు నువ్వు భయపడవు ఈ రోజు నుంచి. హల్లెలూయా. రీడ్ నెక్స్ట్ వర్డ్స్. అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకోండిరి. అనేకులు చనిపోయారు ఈ రోగంతో, అనేకులు అప్పుల్లో పడిపోయారు, అనేకులు ఈ బాధల్లో పడిపోయారు, ఎవరు బయటికి రాలేదు. కానీ ఈరోజు వాక్యం విన్నవారు అందరూ తప్పించుకోబోతున్నారు. హల్లెలూయా. యు ఆర్ గోయింగ్ టు ఎస్కేప్. ప్రతి క్రైస్తవుడు బలైపోయాడు, కానీ విశ్వాసము గలవాడు బయటకు వస్తాడు. హల్లెలూయా. ఫెయిత్ మేక్స్ ఎ డిఫరెన్స్. విల్ ఆల్సో సీ దట్. చదవం. బలహీనులుగా ఉండి బలపరచబడి. అనేకులు అంటారు, నాకు వీక్నెస్ ఉంది బ్రదర్, ఐఎమ్ వీక్, బికేమ్ వీక్. ఐఎమ్ వీక్. యా, కరెక్టే, ఇట్స్ కామన్, ఇట్స్ న్యాచురల్. కానీ ఈరోజు వాక్యం తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏ బలహీనత ఉందో దాన్ని బలముగా మారుతుంది. త్రాగుడు బలహీనత ఉంది బ్రదర్, సిగరెట్ బలహీనత ఉంది, అవునా? చూడండి, నీవు మొదటగా ఇది నా బలహీనతని గుర్తించకపోతే నీ బలహీనత బలముగా మారదు. అక్నాలెడ్జ్ దట్ యు ఆర్ వీక్ ఇన్ దట్ ఏరియా. ప్రైడ్, దానికి ఏంటో తెలుసా? నీ బలహీనత బలంగా మారకుండా ఒకటి ప్రాబ్లం ఏంటో తెలుసా? గర్వము. ఏంటది? ప్రైడ్. ప్రైడ్ ఈజ్ ద ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ దట్ క్యాన్ పుట్ యూ ఇన్ యువర్ వీక్నెస్ ఆల్ యువర్ లైఫ్. ప్రైడ్. ఎందుకో తెలుసా? సాధారణంగా ఎందుకు మారరో తెలుసా? వీళ్ళందరూ ఒక్కసారి కూడా ప్రార్థించరు, ప్రభువా ఈ బూతుల అలవాటు తీసేయండి, ఒక్కసారి కూడా ప్రార్థించరు. వాళ్ళు 50 ఏళ్ల క్రైస్తవులు ఒక్కసారి ప్రార్థించరు. వాళ్ళు ఒక్కసారి ప్రార్థించినా దేవుడు ఒక కార్యం చేసేవాడేమో. దే నెవర్ ప్రే. కొంతమంది ఆ బలహీనత, ఆ పాపం విషయమై ప్రేయర్ చేయరు ఒక్కసారి కూడా. ప్రభువా ఇది తీసివేయని చేయరు. డబ్బులు కావాలా, హెల్త్ కావాలా, ఇల్లు కావాలా, బంగ్లా కావాలా, అన్నీ కావాలా. ఆత్మ ఫలాలు ఫలించాలా లేదా? వరాలు అడుగుతారు, ఫలాలు అడగాల? ఎస్. ఐ ఆల్వేస్ ఆస్క్ ఫ్రూట్స్. ఒకప్పుడు వరాలు బాగా అడిగేవాడిని, కానీ తర్వాత నేను ఫలాలు అడగడం నేర్చుకున్నాను. ఐ సెట్ టు బ్యాలెన్స్ నౌ. ఆస్క్. బలహీనత పోదు. ప్రార్థిస్తావు, బైబిల్ చదువుతావు, సంస్కృతం మాట్లాడుతూ ఉంటావు. యూనో, ప్రే. ఒక్కసారన్నా ప్రేయర్ చేయి. పొద్దున్న, ప్రభువా ఈరోజు నా నాలుక నీకు అప్పగిస్తున్నాను, నా బలహీనతను బలముగా మార్చాను. హల్లెలూయా. ఆ రోజు నీ నాలుకలోంచి కృపగల మాటలు వస్తాయి. హల్లెలూయా. Your words of grace will come. The Holy Spirit will take over your tongue and bless you. And bless you. The Holy Spirit will take over your tongue.
ఈరోజు అందరి నాలుగుని పరిశుద్ధాత్ముడు తీసుకుంటున్నాడు. దట్స్ వాట్ ఫెయిత్ క్యాన్ డూ. చదవం. బలహీనులుగా ఉండి బలపరచబడి యుద్ధములో పరాక్రమశాలులైరి. అంటే ఏంటి? ఓడిపోయే పరిస్థితి, అది నాశనం అయిపోయే పరిస్థితి. ఏమయ్యారంట? పరాక్రమశాలు. ఇప్పుడు దాకా ఎవరెవరు ఏ రంగాల్లో యుద్ధం చేస్తున్నారో ఒక్కరు కూడా యుద్ధం ఓడిపోరు ఈరోజు. హల్లెలూయా. ఎవ్రీవన్ విల్ కమ్ అవుట్. ఎవ్రీవన్ విల్ కమ్ అవుట్. పక్కన వాళ్ళు చెప్పు, పరాక్రమశాలి నీకు గ్రీటింగ్స్ అని చెప్పండి. యా, వి విష్ ప్రొవైడెడ్ యూ ప్రే. విశ్వాసం, ప్రభువా అదేదైనా సరే అడుగు, ప్రభువా నేను దీని నుంచి బయటికి రావాలి. లార్డ్, ఐ వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ ఏరియా. మరణ పడక మీద ఉన్నావా? చంపేస్తుంది ఆ ఎయిడ్స్, ఆ క్యాన్సర్, ఆ మరణమైన రోగం, మరణ మీద అడుగు, ప్రభువా నేను దీని నుంచి బయటికి రావాలా. అంతేగాని నేను చచ్చిపోతా నా వల్ల కాదు, అయ్యి బాబోయ్, కరెక్టే. కానీ ఆ బలహీనతలో ఒక్క మాట అడుగు, ప్రభువా దీని నుంచి నన్ను బయటికి తీయ్యా. హల్లెలూయా. నువ్వు రాకపోవచ్చు, ఎవరు, కానీ ఎవరో ఆ ప్రాంతాన్ని వెళ్ళే తెలిసిన వాళ్ళు, అభిషక్తులు ఎవరో ఒకళ్ళు నీ కొరకు ఏదో ప్రార్థించో, సాక్రమెంట్ ఇచ్చో, ఏం చేసో నిన్ను విడిపించి సాక్ష్యం తీసుకొస్తారు. నేను హల్లెలూయా. జస్ట్ ఎ వర్డ్, సే ఎ వర్డ్. 100 మాటలు అన్నావు, నేను చచ్చిపోతా. ఒక్కసారి ఒక మాట, ప్రభువా నన్ను ఈ యొక్క యుద్ధములోని నేను నెగ్గాల, ఈ మరణము నన్ను చంపకూడదు, నేను దాన్ని జయించి బయటికి రావాలి. ద లార్డ్ విల్ డూ ఇట్. చూడండి, అన్యుల సేనలను పారద్రోలిరి. ఏం చేశారంట? అన్యుల సేనలను పారద్రోలిరి. అనేకమైన సేనలు వచ్చాయి, అవునా? ఏ సేన అయితే నేను ఇబ్బంది పెడుతుందో ఆ సేనని నీవు తరిమి కొడతావు. హల్లెలూయా. నా స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానము వలన మరలా పొందిరి. హల్లెలూయా. స్త్రీలు మృతులైన వారిని పునరుద్ధానం వలన మరల పొందిరి. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. దిస్ ఈజ్ మై ఫోకస్. చూడండి, ఐ వాంట్ టు గివ్ యు ఎ గుడ్ క్లైమాక్స్, సో ఐ చోస్ దిస్ వర్డ్. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. అండర్లైన్ చేసుకోండి వర్డ్స్, అండర్లైన్ దిస్ స్టేట్మెంట్. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందంటే, others were tortured, not accepting deliverance, that they might obtain a better resurrection. This is a different kind of faith, but a deeper faith. అందరూ లోతైన విశ్వాసం అనండి, కనబడని విశ్వాసం అనండి, మోసం చేసే విశ్వాసం అనండి. ఎస్, ఇందులో అన్నీ ఉన్నాయి. షుడ్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ దిస్ ఏరియా. అయితే దీన్ని ఎలా తీసుకోవాలి? యూ నీడ్ టు టేక్ ఇట్ అట్ అ వెరీ కేర్ఫుల్ లెవెల్. నౌ కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానమును పొందగోరి, ఎ విల్లింగ్ హార్ట్. దేవుడికి సమస్తము సాధ్యమే. నీవు నమ్ముతున్నావా? కరెక్టే. ఇక్కడ చూడండి, కొంతమందికి లోతుగా తెలుసు, కొంతమందికి ఏం తెలుసు? లోతుగా తెలుసు. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి, కొంతమంది నరకబడ్డారు, కొంతమంది చంపబడ్డారు, అవునా? కొంతమంది రకరకాల హింసలు పొందబడ్డారు, కొంతమంది రోగాలు తగ్గలే, ఈ రోగంతో పరలోకం పోతాంలే అనుకున్నారు వాళ్ళు, అవునా? ఆ క్యాన్సర్ తగ్గలే, ఎయిడ్స్ తగ్గలే, ఏమి నమ్ముకున్నాను కదా, ఇక పరలోకాన్ని పోతాను, ఈ దరిద్రంలోనే ఉండి పరలోకం పోతాను, ఇంక నాకు డబ్బులు ఎందుకు, ఇంక నేనేం చూస్తాను. కొంతమంది అంటారు, ఎందుకులేండి ఇంక నాకు చాలు, ఈ జన్మకే ఈ డబ్బులు అంటారు. ఫిక్స్ అయిపోతారు. వాళ్ళకి ఎంత వాక్యం చెప్పు, ఎంత ప్రేయర్ చేయి, ఎంత చేయి, వాళ్ళని ఇంక ఆశీర్వదించబడలేరు, వాగ్దానం పొందుకోలేరు. వీళ్ళు ఏం చేశారంట? మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల అంటే ఏంటి? ఎవరో వచ్చి చంపేద్దాం అనుకున్నారు, అవునా? లేక హింసిద్దాం అనుకున్నారు. వచ్చి వాళ్ళు ఏం చేస్తున్నారు? హింసిస్తున్నారు. హింసిస్తున్నప్పుడు కొంతమంది తప్పించుకున్నారు, కొంతమంది దొరికిపోయారు, కొంతమంది శిక్షింపబడుతున్నారు. అయితే చూడండి, వారు మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందనవారు విడుదల పొందనొల్లక. అంటే విడుదల ఉందా లేదా వాళ్ళకి? కానీ పొందారా విడుదల? విడుదల పొందక కావాలని బాధ పెట్టబడ్డారంట. ఎందుకని? మరి శ్రేష్టమైన పునరుద్ధానం అంట. హల్లెలూయా. మరి శ్రేష్టం. ఉదాహరణకి పేతురు ఉన్నాడు. పేతురుతోటి ఒక మాట అన్నాడు, అవునా? పేతురు, నువ్వు నా కొరకు హత్సాక్షిగా చనిపోతావు. పేతురికి ఇష్టపడ్డాడు. అవును ప్రభా, నేను అలాగవ్వాలి, నేను అలాగవ్వాలి. ఎందుకు అలాగవ్వాలా? పేతురు ఎందుకు ఇష్టపడ్డాడు? ఎందుకంటే నేను ప్రాణభయంతో నిన్ను నేను 3 సార్లు తిరస్కరించాను ప్రభువా, అప్పుడే చచ్చిపోయాను నేను. కానీ నేను నా ప్రాణాలు పోతున్నా
నీ నామాన్ని ఒప్పుకొని చావాలి ప్రభువా అని కోరాడు. దేవుడు ఇచ్చాడా లేదా? ఎస్, గాడ్ ఫుల్ఫిల్డ్ హిస్ డిజైర్. అందరూ ఏమనుకుంటారు, పేతురు లాంటి అపోస్తులుడే చచ్చిపోయాడు అలాగా, నేనే పాటువంటి ప్రభువా. పేతురు కావాలని చనిపోయాడా? కావాలనే. యోహానుతో ఏమంటాడు దేవుడు? దేవుని రాజ్యాన్ని నీవు చూచి వరకు నీవు మరణము రుచి చూడవు. అవును, ప్రకటన గ్రంథములో దేవుని రాజ్యము ఎలాగొస్తుంది, సమస్తాన్ని వృద్ధాప్యములో యోహాను చూసిన తర్వాత 100 ఏళ్ళకో 110 ఏళ్ళకో యోహాను మరణించాడు. హల్లెలూయా. సమ్ పీపుల్ లివ్డ్ లాంగ్ అంటిల్ ద ఫుల్ఫిల్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. కొంతమంది దేవునితో సంబంధము కలిగి మరణం చూడకుండా వెళ్ళిపోయారు. కొంతమంది దీర్ఘాయువు పొంది, కొంతమంది మొగుడు చనిపోయాడు, పిల్లలు పెళ్ళి అయిపోయి అందరూ నేను మాత్రం ఎందుకు ప్రభావ తీసుకెళ్ళిపోయి చచ్చిపోతారు. కొంతమంది 40 ఏళ్ళకి వెళ్ళిపోతారు. యూనో మెనీ పీపుల్. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనల్లక యాతన పెట్టబడ్డది. ఎవరైనా యాతన పడుతున్నారనుకో, వాళ్ళని చూసి ఏమనుకుంటావు, వీడి క్రైస్తవుడు యాతన పడుతున్నాడు కదా, అందుకే అమ్మో స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు అనుకుంటావు. వాడు నమ్మింది వేరా కాదా? వాడు ఏమని నమ్మాడు? విడుదల పొందనల్లక కావాలని యాతన పడుతున్నాడా, లేక 2 రకాల యాతన ఉన్నాయి. ఒకటి అవిశ్వాసము వలన, ఒకటేంటి అవిశ్వాసం, ఒకటి అతను కావాలని యాతన పడుతున్నాడు. కొందరైతే విశ్వాసం, మీకు తెలియదు, ఆ వ్యక్తి చనిపోయాడు, ఆ వ్యక్తి రోగంతో, అతను ఏం నమ్మాడో నీకు తెలియదు. యూ డోంట్ నో వాట్ హీ బిలీవ్డ్. అందుకనే ఎవరినో బట్టి నీ ధైర్యాన్ని కోల్పోక. హల్లెలూయా. ఎవరో అప్విజయాన్ని బట్టి నీ ధైర్యాన్ని కోల్పోక. డోంట్ లూజ్ యువర్ ఫెయిత్ బేస్డ్ ఆన్ సంబడీస్ డిఫీట్. ద డెవిల్ విల్ షో యూ. చూడు, వాళ్ళకి జైలు జరిగింది, వాళ్ళని ఏమి నమ్మారో నీకు తెలియదు. ఇక్కడ ప్రతి ఒక్కరికి విడుదల ఇవ్వబడ్డదా లేదా? చూడు, ఇంగ్లీష్లో ఏమన్నట్టు తెలుసా? అండ్ అదర్స్ వేర్ టార్చర్డ్. హెబ్రూలు 11:35. టార్చర్డ్ నాట్ యాక్సెప్టింగ్ డెలివరెన్స్. వాళ్ళకి విడుదల ఇవ్వబడ్డదంట. దేవుడు అప్లై చేశాడు, విడుదల. ఇదిగో నీకు విడుదల కావాలా? వద్దు ప్రభా. పేతురు అన్నాడు, వద్దు నాయన, నేను వృద్ధాప్యం వరకు ఉండాలి, కానీ నేను హత్సాక్షి అయ్యే చావాలి. ఎందుకంటే నీ కొరకు నేను భయపడక చనిపోయే పరలోకానికి వెళ్ళాలి. హల్లెలూయా. నీ కొరకు నేను, అవునా, కాల్చబడాలా, శిరచ్ఛేదన చేయబడాలి. ఎందుకంటే 3 సార్లు తిరస్కరించాను కాబట్టి నేను పరలోకానికి అలాగే వెళ్ళాలి ప్రభు అని అతను అడిగాడు. దేవుడు ఇచ్చాడా లేదా? ఎస్. వీళ్ళు ఏమన్నారు? దేవుడు విడుదల ఇచ్చాడు అనమాట వీళ్ళకి. ఇదిగో మిమ్మల్ని విడిపిస్తున్నాను, విడిపిస్తే వీళ్ళు ఏమన్నారు? వద్దు ప్రభా, మాకు విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. కాబట్టి 2 రకాలుగా యాతన పెట్టబడవచ్చు. ఒకటేమో విశ్వాసము లేక, ఇంకొకటి దేవుడు నన్ను కాపాడని విశ్వాసములు, ఇంకొకరు విశ్వాసములో కొంచెము లోతైన అధిక విశ్వాసము కలిగి, అంటే పునరుద్ధానములో మాకు అధిక శరీరము కావాలా. అనేకులకు రకరకాల పునరుద్ధానాలు ఉంటాయి. సో కాబట్టి నీవు ఏ విశ్వాసిని చూసి ఇది అతనికి ఎందుకు స్వస్థపరచలేదు, ఇతన్నే మరి దేవుడు ఉంటే అతను ఎందుకు బాగు చేయలేదు, ఇతను ఎందుకు చేయలేదు? బీ కేర్ఫుల్. యూ డోంట్ నో వాట్ హీ బిలీవ్. మనమైతే శత్రువులందరూ పాదాల కిందకి రావాలని నమ్ముతున్నాము. హల్లెలూయా. వి బిలీవ్ ఇట్. లేదు, నా నెత్తి మీద ఉండే చచ్చిపోతా, వెళ్ళిపో. కానీ ఒకటి నేను చెప్పాను మొదట్లో, నీవు ఎలా చనిపోయినా క్రీస్తునందు మృతులందరూ లేస్తారు, పరలోకానికి వెళ్తావు. కానీ ఈ యాత్రలో ఎలాగుంటావు అనేది నీకు కావాలి. హల్లెలూయా. యూ చూస్ ఫ్రమ్ ద బైబుల్ ద జర్నీ, ద కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ ద జర్నీ. యేసు ఒకటే మార్గము, కానీ కొంతమంది కావాలని యాతన పెట్టబడ్డారు, కొంతమంది విశ్వాసము లేక యాతన పెట్టబడ్డారు, కొంతమంది విశ్వాసంతో యాతన. కావు నువ్వేం చేస్తావు? వీడికి విశ్వాసం ఉండి వీడికి ప్రాబ్లం వచ్చింది, విశ్వాసం లేనుడికి ప్రాబ్లం వచ్చింది, అన్యుడికి ప్రాబ్లం వచ్చింది, విశ్వాసం తక్కువ వాడికి వచ్చింది, అవతలవాడికి విశ్వాసం వస్తుందా? రాదు. సో బీ కేర్ఫుల్. ఎంతమందికి అర్థమైంది అని చెప్పిన ఆఖరి వచనం. దిస్ వర్స్ షుడ్ ఓపెన్ యువర్ ఐస్ టు ఎ నెక్స్ట్ లెవెల్. కొంతమంది అంటారు, నాకు ఈ రోగం వద్దు ప్రభా. కొంతమంది నాకు ఉంచే ప్రభా, ఈ రోగం జీవితాంతం ఉంచుకుంటానులే. అవునా? ఆ వ్యక్తిని చూసి నువ్వు అనుకుంటావు రోగం తగ్గదేమో నాకు కూడా. దే డోంట్ నో వాట్ టు బిలీవ్. వాళ్ళని చూసి నీవు చాలా ఇప్పుడు సంఘంలో ఇదే ప్రాబ్లం. ద చర్చ్ హ్యాస్ దిస్ మేజర్ ప్రాబ్లం. కొంతమంది జరుగుతుందని, జరగదని, అదని, ఇదని, దిస్ మేజర్ ప్రాబ్లం. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి. అదర్స్ వేర్ టార్చర్డ్ నాట్ యాక్సెప్టింగ్ డెలివరెన్స్ దట్ దే మైట్ ఒబ్టైన్ ఎ బెటర్ రిజరక్షన్. వాళ్ళు యాతన పడుతుంటే ఇంత గొప్ప అపోస్తులుడు, ఇంత గొప్ప ప్రవక్త, అతని జీవితం ఎలా అయిపోయింది, నేనే పాటు ఉండు ప్రభువా, నన్ను ఇప్పుడే తీసుకెళ్ళిపోను ఆయన.
నేను చచ్చిపోతా. అతనికి కావాలని యాతన పెట్టి పడుతున్నాడా? ఇంకొకడు ఉన్నాడు, వాడు యాతన పెట్టి పడిపోతున్నాడు. వాడికి ఏంది? విశ్వాసం ఉండా లేక? లేక. ఇంకొకటి యాతన పెట్టి పడుతున్నాడు. వాడికి ఎందుకు? వాడు తప్పుడు విశ్వాసం. ఏంటంటే అద్భుతాలు లేవు, ఇది దేవుడు పెట్టాడు ఈ ముళ్ళు, నేను దీంతో సావాలా? సావు, సస్తున్నాడు. అతని విశ్వాసం వేరు, ఇతని విశ్వాసం వేరు, అతని అవిశ్వాసం వేరు. అతని విశ్వాసంలో ఇంకొక రకమైన విశ్వాసము. కొంతమంది ఏమో నేను తప్పు చేశా, నేను భరిస్తా. కొంతమంది ఏంటి? నిశ్చయముగా ఆయన మన రోగాలు భరించాడు, ఆయన కృప నాకు కావాలా అని సమృద్ధి గల జీవము జీవిస్తారు ఈ భూమి మీద. హల్లెలూయా. Some will resist the devil. Kinds of faith. Kinds of faith. Different kinds of faith. Different kinds of faith. ఎంతమందికి ఈ రకమైన విశ్వాసం కావాలా? విడుదల పొంది సమృద్ధిగా జీవించి అనేకులు కూడా ఓహో యేసు నమ్ముకుని ఇలా జీవిస్తారా అని మార్గం చూపించి వెళ్ళాలని ఉంది. హల్లెలూయా. యూ కెన్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫెయిత్. లేదు, ఇలా కూడా వెళ్ళచ్చు. అందుకనే నీవు ఎవరినో బట్టి విశ్వాసమునకు తీర్పు తీర్చొద్దు. బై అదర్ పర్సన్స్ ప్రాబ్లమ్స్ ఆర్ విక్టరీ ఆర్ డిఫీట్ ఆర్ డెలివరెన్స్, డోంట్ జడ్జ్ ఫెయిత్. నీకేం కావాలనేది చూసుకో, అది తీసుకోవచ్చు. లేదు నాకు నాకు పునరుద్ధానం ఉంది, ఇంకా శరీరం కావాలా, ఎల్లు. యూనో, yes, it's up to you what kind of faith you have. అందుకే don't generalize faith based on one person's victory or failure or defeat. Don't generalize faith by any. This is very important statement. అంటే ఏంటి? నీవు విశ్వాసాన్ని ఇలా జరుగుతుంది అని అనక, ఒక వ్యక్తిలో నెగ్గింది కాబట్టి, ఒక వ్యక్తిలో ఓడిపోయింది కాబట్టి ఓడిపోతుంది, ఒక వ్యక్తిలో ఇలా జరిగింది కాబట్టి ఇలా జరుగుతుంది అనుకున్నావు. అందుకనే వాక్యం చదవాలా. హల్లెలూయా. Read Bible for yourself and God will bless you. And God will open a glorious door for you. నీవు నమ్మింది నీవు గట్టిగా పట్టుకోవాలి. యూనో, సో టుడే నీకు ఏ రకమైన విశ్వాసం కావాలా రాసుకో. అనేకులు నీ తరతరాలు దరిద్రంలో ఉన్నాయా? నువ్వు బయటకు వద్దామనుకుంటున్నావా? దేవుడు నిన్ను తీసుకొస్తాడు. ఈరోజు నేను ఈ వాక్యం విన్నాను, బయటికి రావాలనుకుంటున్నావా? నువ్వు బయటికి రాగలవు. హల్లెలూయా. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యూ వాంట్ ఫ్రమ్ గాడ్? వాళ్ళు కావాలని అనేకులు ఓడిపోయారంటే కావాలనా? ఎస్, కావాలని అయి ఉండొచ్చు, అవిశ్వాసం వల్ల అయి ఉండొచ్చు. వీ డోంట్ నో వాట్ హ్యాపెండ్ ఇన్ దేర్ లైఫ్. నీకు తెలియదు వాళ్ళు ఏమి నమ్మారో, వాళ్ళు ఏ విధంగా చనిపోతున్నారో, ఏం నమ్మారో మనకు తెలియదు. సో నీవే రకంగా దేవుడు నాకు చేయాలనుకుంటున్నావు, ఆ రకంగా నీవు అనుకుంటే నీ సింహాల గురించి అలా రాసుకో ఈరోజు నీ బుక్లో. రైట్ అబౌట్ యువర్ లైన్స్. ఈ సింహాన్ని నేను చీల్చాలనుకుంటున్నావా? దీర్ఘాయువు జీవించాలనుకుంటున్నావా? నా బలహీనత బలంగా మార్చాలనుకుంటున్నావా? నా దరిద్రము ధనంగా మార్చాలనుకుంటున్నావా? నీ కూతురు డైవర్స్ అయిపోయిందా? నీ కూతురుని వదిలేశారా? నా కూతురు జీవితాన్ని తిరిగి కట్టగలడు అని నమ్ముతున్నావా? హల్లెలూయా. అనేక మంది కూతురుల జీవితాలు నాశనం అయిపోయాయి, కానీ మన దేవుడు చక్కగా పెళ్ళై సంసారం చేస్తున్న కూతుర్ల కంటే 100 రెట్లు ఘనంగా నా కూతుర్ని చేయి ప్రభువా అని నీ విధవరాజు కూతురు ప్రార్థిస్తే దేవుడు అది చేయగలడు. హల్లెలూయా. గాడ్ కెన్ డూ దాట్. గాడ్ కెన్ డూ దాట్. లేదు నా పని అయిపోయినాక నాకు సావేదికు అనుకున్నావా? దేవుడు అంత దారుణమైన వాడిని కూడా అంతకంటే ఘనంగా, లోకంలో సామాన్య గనుల కంటే ఘనంగా దేవుడు వాడుకోగలడు. హల్లెలూయా. ఇట్స్ అప్ టు వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్ యూ హ్యావ్. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్? పక్కన చెప్పండి, నీకు ఏ రకమైన విశ్వాసం ఉంది అనండి. What kind of faith? Now write it down. Write it down. Write it down. ఏంటి నీ విశ్వాసం? ఈ జీవితంలో నాకు పెళ్ళి అవ్వదు అనుకుంటున్నావా? ప్రభువా, ఎందుకంటే వాట్ యు రైట్ ఈజ్ ఫెయిత్. నువ్వు రాసింది నీ విశ్వాసం. నీకు చదువు రాదా? మనసులో అనుకో, ప్రభువా ఇదిగో నన్ను ఇలా చేయి, ఇలా చేయి. వాట్ కైండ్ ఆఫ్ ఫెయిత్? ఎవరినో చూసి నువ్వు ఫిక్స్ అయిపోయావేమో, వాళ్ళకి తగ్గలేదు, వీళ్ళకి తగ్గలేదు, వీళ్ళకి జరగలేదు. నో, ఫిక్స్ అయిపోక. టుడే ఓపెన్ దట్ లిస్ట్. ఎక్కడెక్కడైతే ఓడిపోయావో, కొంతమంది చెప్పాయి, ఓపెన్ చేయి. God with faith. God will do. ఒక్కొక్కరి నుంచి మీరు ఒక్కొక్కరు ఒక వరల్డ్ రికార్డ్ కాబోతారు. హల్లెలూయా. Everyone here can create a historical world record. Everyone can create a historical world record. Everyone. So what you want, write it down. నీకు పిల్లలు పుట్టరు, నాకు పుడతారు. నాకు ఈ రోగం తగ్గదన్నావా? నాకు తగ్గిస్తాడు ఈ రోగము. రైట్. నీకు మనసులో వేరుగున్నా సరే నువ్వు రాయి. అక్కడ నీకు మనసులో అవిశ్వాసంగా ఉన్నా రాయి. ఎవరైతే రాస్తున్నారో అవి దేవుని బుక్లో ఇప్పుడే రాయబడతాయి. దోస్ హూ ఆర్ రైటింగ్ నౌ విల్ బి రిటన్ ఇన్ హెవెన్. ఎందుకంటే దిస్ ఈస్ ద హౌస్ ఆఫ్ గాడ్.
గాడ్ విల్ చేంజ్ ఇట్. ఎవరైతే ఇలా రాస్తున్నారో ఇవన్నీ కూడా యూ విల్ స్టార్ట్ సీయింగ్. హల్లెలూయా. అవునా, నేను పేదోడిని, జీవితాంతం తరాలంతా అద్దెంట్లోనే ఉన్నాయి, నేను బంగ్లాల చరిత్రను సృష్టిస్తాను నా ఫ్యామిలీకి. హల్లెలూయా. గాడ్ కెన్ డూ దట్. గాడ్ కెన్ డూ దట్. yes. నజరేయుడైన యేసయ్యా, ఈ హెబ్రోలు 11లో ఈరోజు నువ్వు ఆ 11లో బారాకు, సమయోను, గిడియోను, అవును రాహాబు, అనేక మంది పేర్లు నువ్వు రాసావు. ఇంకా చాలామంది అని పేర్లు రాసావు. అవును, ఇప్పుడు ఈ చాలామంది పేర్లలో ఇక్కడ ఈ సంఘములో నుంచున్న వారందరి పేర్లు కూడా రాయబోతున్నావు. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు అక్కడ రాసుకున్నారో పుస్తకాల్లో, కొంతమంది రాసుకునే వాళ్ళు మనసులో అనుకుంటున్నారు, ఇదిగో ఈ దరిద్రాన్ని ధనముగా మార్చు, నా ఈ పాప జీవితాన్ని పరిశుద్ధమైన జీవితముగా మార్చు, నా ఈ నేర చరిత్రను మంచి చరిత్రగా మార్చు, నా ఇరుగుపోయిన కుటుంబాన్ని తిరిగి కట్టు ప్రభువా. అవును, నా పిల్లలను పోషించుకోవాలో ఎవరైతే దాన్ని ఈరోజు ఈ లోకంలో నేను ఎవరూ బాగు చేయలేరు, ఏకాగ్రైపోయారు అనుకుంటున్నారో, విశ్వాసము ద్వారా నీవు ఈరోజు వీళ్ళందరినీ ఈ 11వ అధ్యాయంలో చేర్చుకోబోతున్నావయ్యా. అవును ప్రభువా, ఎవరెవరైతే ఏమేమైతే రాసుకున్నారో అవి సాధారణంగా అసంభవం అవ్వచ్చు, సాధారణమైన మానవుడికి ఇవి అసాధ్యం అవ్వచ్చాయా, కానీ నజరేయుడైన యేసయ్యా నీవు వాటిని సాధ్యపరచగల దేవుడవు. అవును, ఒకరికి చేసినది అందరికి, అందుకే అంటాడు ఇంత గొప్ప సాక్షి సమూహము మనకి తోడై ఉంటుండగా, అవును అవన్నీ నీకు అసాధ్యమైనవి కావు. ఏ విషయాలైతే చెప్పుకోలేని విషయాలు, చెప్పుకునే విషయాలు ఎవరెవరైతే రాసుకొని నమ్ముతున్నారో నజరేయుడైన యేసయ్యా నీ సాక్ష్యము నిమిత్తమై వాటిని వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. లెట్ ఇట్ కమ్ టు పాస్ ఫ్రమ్ టుడే. అవును, ఈ అంతములో కొత్త చరిత్ర, కొత్త సాక్ష్యముతో వెలువడినట్లు మా జీవితాలను మార్చండి. విశ్వాసము ద్వారా సంఘమోళ్ళంతా వారు శత్రువులను జయించారు, ఖడ్గమును తప్పించుకున్నారు, అగ్ని బాణములను చల్లార్చారు, సింహముల నోళ్లను మూశారు, విడుదల పొందారు. అవును, ఈ సాక్ష్యాల జాబితాలో మమ్మల్ని కూడా చేర్చడానికి అవి రాసావయ్యా. యు హావ్ రిటన్ దేర్ సో దట్ వీ కెన్ గెట్ దిస్ టెస్టిమోనీ అండ్ వీ కెన్ డూ దిస్ థింగ్స్. అవును, వాళ్ళకి చేసిన దేవుడవు మాకు కూడా చేయగలవు, మా జీవితంలో కూడా చేయి. ఇది అసాధ్యమే కానీ నీకు సాధ్యము. మేము నిన్ను నమ్ముతున్నాము, వాళ్ళందరూ నీ ద్వారా చేశారు, మేము కూడా నీ ద్వారా చేస్తున్నాము. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.